మేఘనా మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిన డాక్టర్ నిఖిత గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. డాక్టర్ నిఖిత. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మా ఎల్పిసి చైర్మన్ బాబా గారు కోరుతున్నాను. జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి గురించి కొన్ని మాటలు మాట్లాడాల్సిన అవకాశం ఇక్కడ ఉంటుందనే ఉద్దేశంతో నేను చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా ప్రతి ఒక్కరిని చనిపోయేదాకా జీవిస్తాం, కానీ ఇంకా కొందరు చనిపోయిన తర్వాత కూడా జీవిస్తారు. అట్లాంటి రెండో తరానికి సంబంధించిన వాళ్ళే పండిట్ దీన్ దయాళ్ శర్మ గారు. ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం 1916లో ఆయన ఇదే సెప్టెంబర్ 25 రోజున జన్మించాడు. ఆయన జన్మించిన ప్రదేశం యొక్క కూడా ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అది శ్రీకృష్ణుడు జన్మించిన మధురకు దగ్గర. మధురలో జన్మించిన శ్రీకృష్ణుడి ప్రదేశం లోపలనే మన పండిట్ దీన్ దయాళ్ శర్మ గారు కూడా కొంత దూరం లోపల ఉండే గ్రామం లోపల జన్మించాడు. కాబట్టి ఆ పండిట్ దీన్ దయాళ్ శర్మ ఒక గొప్ప భారతీయ తత్వవేత్త, ఆర్థికవేత్త, సామాజిక శాస్త్రవేత్త, చరిత్రకారుడు మరియు రాజకీయవేత్త. ఇన్ని యొక్క ప్రత్యేకమైన గుణాలు కలిగిన నాయకుడు పండిట్ దీన్ దయాళ్ శర్మ. ఈ రోజు మనం ఇంతగా బీజేపీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ కంటే ముందు అది భారతీయ జనసంఘ్ ఉండే జనసంఘ్ పార్టీ. 1951 అక్టోబర్ 21న ఆ జనసంఘ్ పార్టీ ఏర్పడినప్పుడు మొట్టమొదట ఆ జనసంఘ్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిండు మన పండిట్ దీన్ దయాళ్ శర్మ. ప్రత్యేకంగా మన దీన్ దయాళ్ శర్మ గురించి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అని అంటే అంత్యోదయ ఉద్యమం. అంత్యోదయ అని అంటే చివరి వ్యక్తి యొక్క పెరుగుదలని అంత్యోదయ అని అంటాం. అందరూ బాగుండాలి అని అంటాం, అందరూ డెవలప్ అవ్వాలని అంటాం. కానీ అంత్యోదయ యొక్క ఉద్యమం యొక్క ప్రధాన ఉద్యమం ఏంటి అంటే చివరి వ్యక్తి ఎవరైతే కడు పేదరికంలో ఉన్నారో ఆ వ్యక్తి యొక్క డెవలప్మెంట్ చూసినప్పుడే మనము అంత్యోదయాన్ని ఉదయిద్దామని చెప్పేసి ఆ రోజే పండిట్ దీన్ దయాళ్ శర్మ అంత్యోదయ ఉద్యమాన్ని తీసిండు. ఆ ప్రస్తావనను తీసుకొచ్చిండు. ఈ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం యొక్క మూల కారకుడు మన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి. వారి ద్వారానే ఈరోజు మనకు జరుగుతున్న కార్యక్రమాలలో ఇప్పుడే మనం జరుపుకున్నాం. ఇప్పుడే ఒక మెడికల్ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేశాం. నిజానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్వామి యోజన అని దానికి పేరు. ఆ స్వామి యోజన యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యకరమైన గ్రామీణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆరోగ్యకరమైన గ్రామీణ వ్యవస్థ ఉన్న రోజే పండిట్ దీన్ దయాళ్ శర్మ కానీ మన ప్రభుత్వం యొక్క ప్రవేశపెట్టిన దాని యొక్క ప్రధాన ఉద్దేశము పండిట్ దీన్ దయాళ్ శర్మని. వారి యొక్క అంత్యోదయ మూలంగానే మనకు మన కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలని మనకు ఈరోజు ప్రవేశపెట్టారు. దాంట్లో ఒకటి పండిట్ దీన్ దయాళ్ శర్మ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన ఒకటి, అట్లాగే ప్రత్యక్ష యోజనల బదిలీ పథకం ఒకటి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. గ్రామీణ కౌశల్యంగా మేక్ ఇన్ ఇండియా అని మనం రోజు పేపర్లో చూస్తున్నాం. ప్రధానమంత్రి యొక్క మేక్ ఇన్ ఇండియా. ఈ మేక్ ఇన్ ఇండియా యొక్క ప్రధాన ఉద్దేశము ఇదే. ఇది కూడా పండిట్ దీన్ దయాళ్ శర్మ గారు అంత్యోదయ దాని మూలంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అట్లాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి గ్రామీణ జ్యోతి యోజన. ప్రతి గ్రామం లోపల 2015 నుంచి ప్రతి గ్రామానికి కూడా విద్యుత్ శక్తిని ప్రొవైడ్ చేయాలి గ్రామీణ జ్యోతి అని. అట్లాగే ముద్ర యోజన. ఈరోజు మనం ప్రతి బ్యాంకు లోపల ముద్ర యోజన ద్వారా మనం లోన్లు కానీ తీసుకుంటున్నాం. ఈ ముద్ర యోజన యొక్క ప్రధాన ఉద్దేశం కూడా
పండిత్ దీన్ దయాళ్ శర్మ గారు ప్రవేశపెట్టిన అంత్యోదయాన్ని, అట్లాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ఇంటింటికి ఎల్పిజి గ్యాస్ ఉండాలి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కార్యక్రమం ద్వారా ఇంటింటికి గ్యాస్ వచ్చింది. మనం మీకు తెలుసలేదని మా చిన్నతనంలో పొయ్యిలో అనుకునేవాళ్ళం. అసలు ఈరోజు పొయ్యి కావాలంటే మనం ఈ భూమంతా తిరిగినా ఎక్కడ దొరకకుండా అయిపోయాం. దాని యొక్క ప్రధాన యొక్క ఉద్దేశం అంత్యోదయంలో భాగంగా ఈరోజు మనకు ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజనను కూడా మనకు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఎన్ని కార్యక్రమాలన్నిటికి కూడా ప్రధాన కారకుడైన ఈ పండిత్ దీన్ దయాళ్ శర్మ గారి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకోవడం ఇది చాలా మన యొక్క దీని యొక్క నిదర్శనము. నాకు తెలిసి అయితే ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ కూడా ఇట్లాంటివి జరిగినట్టయితే నేను అనుకుంటలేను. మరి మన దగ్గర ఇంత మంచి కార్యక్రమాన్ని జరిపించడం రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ టు పార్టిసిపేట్ టు బి వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ దిస్ ప్రెస్టీజియస్ అకేజన్. ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. మన పాఠశాల అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.